పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో నేడు దానం నాగేందర్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. దానంపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేడి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. 2 రోజుల క్రితం స్పీకర్ కు ఆధారాలు అందజేశారు. దానం న్యాయవాదులు తుది వాదనలు వినిపించడానికి విచారణను నేటికి స్పీకర్ వాయిదా వేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై అందిన ఫిర్యాదులకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. కడియం న్యాయవాదులు, ఆయనపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో వాదనలు వినిపించారు. ఇరు పక్షాలు ఆధారాలు కూడా సమర్పించాయి. దీంతో కడియంపై వచ్చిన ఫిర్యాదుపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును స్పీకర్ రిజర్వ్ చేశారు. అయితే ఈ వాదనలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఇప్పటికే కడియం శ్రీహరి విషయంలో కూడా స్పీకర్ తీర్పుని రిజర్వ్ చేస్తారు. ఇప్పుడు అదేవిధంగా దానం నాగేందర్ కి సంబంధించి ఆధారాలు కూడా సబ్మిట్ చేస్తారు. ఈ రోజే తుది విచారణ జరగబోతుంది. ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ట్రిబ్యునల్లో ఈ రోజు తుది విచారణను కొనసాగించబోతున్నారు. మొన్న కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. మొన్న రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్న కారణంగా మధ్యాహ్నం తర్వాతనే ఈ విచారణ కొనసాగించారు. అయితే ఆ రోజు దానం నాగేందర్ విచారణ పూర్తి కాలేదు. దాంతో ఈ రోజుకు వాయిదా వేసి ఈ రోజు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది 2024 లోక్సభ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయన పోటీ చేసేటువంటి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి పార్టీ ఫిరాయించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ముందుకెళ్లారని చెప్పేసి ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా పూర్తి ఆధారాలను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ కు అందజేశారు. ఇవి అఫిడవిట్ రూపంలో, వీడియో రూపంలో అందజేశారు. మరోవైపు విషయంలో ఇటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా కంప్లైంట్ చేశారు. ఒకవైపు పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకోవడంలో కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన కూడా పిటిషన్ ఇచ్చారు. ఈ విషయం రెండింటిపైన మొన్న విచారణ కొనసాగించినటువంటి స్పీకర్ ఇప్పుడు తుది వాదనలు దానం నాగేందర్ అడ్వకేట్లు ఒకవైపు తుది వాదనలు వినిపిస్తారు. తుది వాదనలు పూర్తి అయిపోయిన తర్వాతనే స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరిస్తారు. ఇప్పటికే 8 మంది విషయంలో తీర్పు వెలువరించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్ ఇద్దరు విషయంలో తీర్పు వెలువరించాల్సి ఉంది. దీంతో వీరిద్దరు కూడా ఒకవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశారు. ఒకవైపు కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రపోజల్ సంతకం చేశారనేది కూడా ఆయన పైన ఉన్నటువంటి అభియోగం. దీంతో ఈ రోజు తుది వాదనలు పూర్తయిన తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరిస్తారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.